వైసీపీ ముఖ్య నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమించాలని నేతలకు సూచించారు. కూటమి సూపర్ 6 మోసాలను ఎండగట్టాలని, కూటమి పాలన మోసాలను ప్రజల ముందు ఉంచాలని జగన్ సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజు యూరియా కొరత రాలేదని గుర్తు చేశారు. రైతుల తరపున నిలబడి పోరాడాలని వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ ఫోన్ లైన్లో ఉన్నారు. ఈశ్వర్, జగన్ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది తాడేపల్లిలో. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ కేడర్ తో పాటు కీలకమైన నాయకులు, కీలకమైన సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి అందరితో కూడా ఈ రోజు సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి వెళ్ళాలి, ఆ వైఫల్యాలకు సంబంధించి గట్టిగా ఎదుర్కొనాలి, దానికి సంబంధించి దీటైన సమాధానాలు కూడా మీరు ఇవ్వాలి కూటమి ప్రభుత్వానికి అంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, తమ పార్టీ నేతలని ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి వాటన్నిటికి సంబంధించి కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న నేపథ్యంలో అవసరమైతే మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి మళ్ళీ గెలుపొంది ప్రజాబలం మనకే ఉందని కూడా చూపించుకోవాల్సిన అవసరం కూడా రావచ్చంటూ కూడా క్యాడర్ కి ముందుగానే జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. మరోవైపు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి పీపీపీ విధానం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలకు అండగా నిలబడాల్సిన అవసరం మన వైపు ఉంది. ప్రజలకి గత 5 సంవత్సరాల్లో మనం ఎంతో చేశాం, ప్రజలందరూ కూడా మనని గుండెల్లో పెట్టుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి వైఫల్యాలను కూడా అడుగడుగునా ఎండగట్టాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు రావాలి, జగన్మోహన్ రెడ్డి రావాలి అంటూ, అవసరమైతే రాకపోతే మీ పదవులు రద్దు చేస్తామంటూ కూడా బెదిరింపులు జరుగుతున్న నేపథ్యంలో వాటిని ఎవరో కూడా మీరు లెక్క చేయాల్సిన అవసరం లేదు, మనకు పదవులు ముఖ్యం కాదు, ప్రజా సమస్యలు ప్రజల్లోకి వెళ్దాం, అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తామంటూ కూడా దశ నిర్దేశించిన పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజా బలం, ప్రజలకు సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళు ప్రజలు కూడా మన పక్షానే ఉన్నారనేది అందరికీ తెలిసొచ్చే విధంగా మన కార్యాచరణ ఉండాలి. ప్రజల కోసం మీరు రోడ్డెక్కి పోరాటాలు చేయాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. అవసరమైతే రాజీనామాలు చేయడానికి కూడా మనం వెనకాడే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి నేతలు అవినీతి అక్రమాలను కూడా బహిర్గతం చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష హోదా మనకి ఇవ్వకపోయినా పర్లేదు, ప్రజలు మాత్రం మనకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల కోసం మనం పనిచేయాలంటూ కూడా దశ నిర్దేశం ఇవ్వటం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు కావచ్చు, ఇన్ఛార్జీల పోస్టులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి భర్తీ చేయడం ఎలా చేయాలి ఏంటనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించి కన్వీనర్ల పోస్టులు కూడా భర్తీ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడా కూడా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కన్వీనర్లు నియమించి బలంగా ప్రజల్లోకి వెళ్ళాలి, సోషల్ మీడియా ఒక ఆయుధంగా మనం ఉపయోగించుకోవాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ప్రజల్లో చెడ్డ పేరు వచ్చేసింది. ప్రజలందరూ కూడా మన వైపే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఒకవేళ ఉప ఎన్నికలు జరిగినా, మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తాం. మన ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరినీ కూడా మీరు గుర్తుంచుకోవాలి, వాళ్ళ పేర్లందరూ కూడా గుర్తించుకుంటే వాళ్ళకి తగిన గుణపాఠం చెబుతామంటూ కూడా క్యాడర్ మొత్తానికి కూడా దశ నిర్దేశించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.